హిందూ దేవి దేవతల గురించి మాట్లాడతాడంట. అలా క్వశ్చన్ చేసిన వారు రక్తం కక్కుని ఇబ్బంది పడతారని లేకపోతే దరిద్రం అనుభవిస్తారని చెప్తున్నాడు. సో ఇందాక ఒక వీడియో కూడా పెట్టాడు, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, కామెంట్స్ చదువుతానండి. అంతకంటే ముందు ప్రదీప్ గారు ఒక కాలర్ ఉన్నారు. ప్రదీప్ గారు మాట్లాడండి. సార్ నమస్తే అండి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను ఈ నా అన్వేషణ ఛానల్ ని గత 5 సంవత్సరాలుగా ఫాలో అవుతున్నాను సార్. అంటే లాక్డౌన్ టైం నుంచి కూడా, ఫస్ట్ నుంచి కూడా ప్రతి ఒక్క మనోడు చేసే యాక్టివిటీ, ఫస్ట్ లో మనోడు పడే కష్టాన్ని నేను చూసి ప్రతి ఒక్క దానికి ఇంప్రెస్ అయ్యి నేను అతనికి ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యాను, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యాను, ప్రతి ఒక్కటి నేను చేశా. కానీ పోను ఏమవుతుందంటే మనం ఒక వే ఆఫ్, అంటే నేను చెప్తేనే మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ జనాలందరూ నా మాటే వింటారు అన్న ధోరణిలో గెలిపాడు. అట్లా అయిపోయి లాస్ట్ కి ఎలా అయిందంటే దేశాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నాడు, ఆఖరికి ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడుతున్నాడు. ఇంకో వీడియోలో కూడా నేను దేశాన్ని ఉద్ధరించడానికే వచ్చా, దేశాన్ని ఉద్ధరిస్తా, వీడు ఉద్ధరించాల దేశాన్ని. సార్ ఒక్కటి మెయిన్ ఏంటంటే, ఇండియాలో నా బిడ్డని నేను కనను, ఇండియాలో నేను పెంచను, రేపులు చేస్తారంటే ఇండియా అంత అన్ని దేశాల కన్నా అంత తప్పుడు దేశం అని మాట్లాడుతున్నాడు సార్. అంతే కదా సార్, ఇప్పుడు బయట పోర్ట్రేట్ చేసింది ఎట్లా పోర్ట్రేట్ చేసినట్టు, ఇండియాకి వెళ్ళొద్దు, ఇండియాలో ఎవరు బతకద్దు, ఇండియాకి ఎవరు ఏది కూడా స్టార్ట్ చేయొద్దు అన్న రీతిలోకి వెళ్తుంది కదా సార్. ఎంత బ్యాడ్ గా పోర్ట్రే అవుతుందంటే తన వ్యాఖ్యల మూలాన దీన్ని సుమోటోగానే తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే ఫస్ట్ వాడి ఇన్కమ్ సోర్స్ ని కట్ చేసి, వాడి బ్యాంక్ అకౌంట్స్ అన్ని తీసేసి వాడిని ఇండియా రప్పించి, ఇప్పుడు వాడు ఎంజాయ్ చేయడానికి వాళ్ళ మదర్ ని ఫాదర్ ని అందరినీ తీసుకొని కంబోడియా వెళ్ళాడో, థాయిలాండ్ వెళ్ళాడో, అన్ని దేశాలు తిరిగాడు కదా. అదే వాళ్ళ మదర్ ఫాదర్ ఇక్కడ ఉన్నారు, వాడిని ఇక్కడికి పిలిపించమనండి, వాళ్ళని పిలిపించి అప్పుడు తెలుస్తుంది వాడికి ఇండియా గురించి. ఇండియా గురించి ఒక ఇండియన్ ఈ రకంగా తప్పుగా మాట్లాడుతున్నాడంటే ప్రపంచ దేశాల్లో డెఫినెట్ గా వాళ్ళకు కూడా ఒక తప్పుడు భావన కలుగుతుంది. ఇండియన్ గా ఉండి వీడే ఇలా మాట్లాడుతున్నాడంటే అనేటువంటి ఒక భావన కలిగే అవకాశం ఉంటది కదా. మీరు అంటున్న పాయింట్ కరెక్టే. ఇండియాలో నేను పిల్లల్ని కనను, నా పిల్లల్ని ఇండియాలో పెంచను, ఇండియాలో పెంచితే రేప్ అయిపోయి నా పిల్ల చనిపోద్ది అని మాట్లాడినాడు. ఇండియాకి వాల్యూ ఎక్కడ ఇచ్చినట్టు సార్? ఇండియాకి వాల్యూ ఇచ్చినట్టు కదా. అలాగే మహిళల్ని ఎలా దూషిస్తాడంటే, ఇప్పుడు ఒక పర్సన్ కి ఇంకొక పర్సన్ కి ఇద్దరి మధ్య ఏదన్నా క్లాష్ వచ్చింది, లేదా నువ్వు బెట్టింగ్ల విషయంలోనే పోరాడుతున్నావు, నీ అవతలి పర్సన్ తప్పు చేశాడు, నువ్వు ఆ పర్సన్ ని నువ్వు ఏదైతే వ్యతిరేకిస్తున్నావో అది చూపెట్టాలి తప్పితే, దాన్ని చూపించుకోలేక ఫ్యామిలీ మెంబర్స్ మీదకి వెళ్ళిపోతాడు, ఇంట్లో అమ్మా నాన్న పేరు తీసుకొస్తాడు, అమ్మని నీచంగా మాట్లాడతాడు. ఇప్పుడు ఈ నా అన్వేషణ అనేవాడు మహిళల్ని గౌరవించేవాడు అవుతాడు. ఎన్ని వీడియోలు ఉన్నాయి చూడండి మీరు, ఎన్ని వీడియోలు ఉన్నాయి చూడండి. ఎంతమంది అమ్మలని వాడికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ అమ్మల పేర్లు తీసుకొచ్చి ఎంత నీచంగా మాట్లాడాడు. ఒక విధ్వంసం చేసేసి సులువుగా సారీ అని చెప్పేస్తాడు. అది ఒక్కటి క్లారిఫై కాదు కదా. ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలంటే, ఉంది నన్ను క్షమించండి, నేను తప్పు దొరలని చెప్తూనే, ఇది సారీ కాదు సార్. ఎట్లా అంటే వాడి సంపాదన కోసమే సార్. ఇప్పుడు అయిపోయింది, అన్ని దేశాలు తిరిగేశాడు, ఎక్కడ ఇప్పుడు యూట్యూబ్ కి ఇంకా మన వీడియోస్ చేసుకోవడానికి డబ్బులు రావట్లా. సంవత్సరానికి ఒకటి ఏదో ఒకటి ఇలాంటి ఇష్యూ ఒకటి పట్టుకుంటాడు. ఈ ఇష్యూ మీద సరదాగా ఈ 3-4 months లో ఒక 2 కోట్లు 3 కోట్లు ఈ వీడియోల మీద సంపాదించుకుంటాడు. ఆ డబ్బులతో ఎంజాయ్ చేస్తాడు సార్. అది ప్రతి ఒక్కటి అది యూట్యూబ్ లో పెట్టి ఇక్కడ ఉన్న యువతని చెడగొట్టడం కోసం వాడు థాయిలాండ్ వెళ్ళి చేసే పనులు అన్ని కూడా, చెత్త పనులన్నీ కూడా ఇక్కడ ఉన్న యువతకి చూపెట్టి ఇక్కడ వాళ్ళని రెచ్చగొట్టి వాడి మూలాన ఇంకా చాలా మంది చెడిపోతున్నారు. ఇక్కడ వాడి మూలానే చెడిపోతున్నారు ఇక్కడ ఉన్న జనాలు. అక్కడ కల్చర్ ని, ఇప్పుడు అక్కడ ఉన్న కల్చర్ ని అడాప్ట్ చేయడం ఇక్కడ అడాప్ట్ చేయాలని చూస్తున్నాడు. ఆ కల్చర్ మూలాన ఇంకా దెబ్బతింటది వాడు చేసే పనుల మూలన. నేను ఇట్లా బిహేవ్ చేయొచ్చామో, నేను చూడలేదు. బట్ మీలాగే ఒక కాల్ చేసిన వాళ్ళు చెప్పడం ఒకటి ఏంటంటే, వీడు ఏమంటుండంటే ఒక వీడియోలో, గత వీడియోనా లేకుంటే ఇప్పుడు రీసెంట్ వీడియో తెలియదు, సుపమం ఇండియాలో ఉన్నటువంటి అబ్బాయిలు కాస్త అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఫ్రెష్గానే అమ్మాయిని కన్యగానే పెళ్లి చేసుకుంటున్నా అనే భావనలో ఉన్నారు. కానీ మీకు పెళ్ళైన తర్వాత పుట్టేటువంటి ఆ బిడ్డ వాడికి పుట్టిన బిడ్డ కాదు, పెళ్ళైన వాడికి పుట్టిన బిడ్డ కాదు, ఇంకెవరికో పుట్టిన బిడ్డ అని అంటే ఒక వీడియో చేశాడంట. ఈ దరిద్రపు వీడియోకి కింద కామెంట్లు కూడా,
నేను టెస్ట్ చేసుకున్నాను, మాకు పుట్టిన పిల్లల్ని టెస్ట్ చేసుకున్నా, DNA టెస్ట్లో ఉంది, నా పిల్లవాడే అని చెప్పి ఇంకొక ఆయన కామెంట్ పెట్టడం. అంటే ఇటువంటి వీడియోల ద్వారా వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, అసలు వాడి ఇంటెన్షన్ ఏంటో అర్థం కావట్లేదు. వాడు ఇక్కడ ఉండేవాడు కాదు, ఇక్కడ చచ్చేవాడు కాదు, ఇక్కడ పోయేవాడు కాదు, ఎక్కడో ఉండిపోయి ఇక్కడ వాళ్ళ గురించి మాట్లాడడం ఎలా చూడాలి? లేదు సార్, ఇది చాలా అసలు ఏంటంటే ప్రతి ఒక్క విషయంలో ఇట్లాంటి బిహేవియరే ఉంటుంది. ఒక ఆడదానికి వాల్యూ ఇచ్చి మాట్లాడటం లేదు. ఇప్పుడు భాష రాని ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో వీడియోస్ చేసుకొని వాళ్ళతో వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు వాళ్ళకి భాష రాదు, వీడేం మాట్లాడుతున్నాడు. ఆ వీడియోని వాళ్ళతో మాట్లాడిన వీడియోని తీసుకొచ్చి ఇక్కడ వైరల్ చేస్తాడనమాట. యువత ఏమనుకుంటారు, వాళ్ళకి తెలిసి తెలవక ఉంటారు. 17, 18 ఇయర్స్, 16 ఇయర్స్ టీనేజర్స్ అప్పుడే వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, ఇట్లాగే మనం బతకాలేమో, ఇట్లాగే మనం ఆడవాళ్ళతో బిహేవ్ చేయాలేమో, ఇట్లాగే మనం తిరగాలేమో అని ఎంత వల్గారిటీ పోర్ట్రే చేస్తున్నాడంటే బయట జనాలలో చాలా మంది యువతని నాశనం చేసిందే నా అన్వేషణ సార్ మెయిన్లీ. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. సో ఇందాక నేను చెప్పాను కదా ఆ కామెంట్, నేను DNA టెస్ట్ చేసుకున్నాను బాగానే ఉందని చెప్పి. ఇక్కడ షైరా షాజీ అంట, నేను చదివా ఆ కామెంట్స్ అని చెప్పి అంటుంది ఆవిడ కూడా. సో ఉదయం నేను కూడా కామెంట్ చూశాను. సో వీడు ఏమంటాడు, ఆ వీడియోలో ఏదో మాట్లాడతాడు, మీకు పుట్టిన వీడియోలో మీ పిల్లవాళ్ళు కాదు వేరే వాళ్ళ పిల్లవాళ్ళు అని చెప్పి. దాని కింద కామెంట్ ఒకటి దానికి సపోర్ట్ చేస్తూ నేను DNA టెస్ట్ చేసుకున్నా, ఎస్ నా పిల్లవాడు అని కామెంట్. సో శ్రీనివాస్ అంట నిజామాబాద్ నుంచి ఒక కాలర్ ఉన్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి, వినిపిస్తోంది. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మేము నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ప్రోగ్రామ్ ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషం ఉంటాయి. మాలాంటి సామాన్యులకు కూడా అవకాశం ఇచ్చారు. సార్ ఇప్పుడు నాన్ వెజ్ మాట్లాడుతున్నది మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం సార్. ఎందుకంటే ఆయన క్షమాపణ చెప్పిండు, కానీ ఆయన హిందూ దేవతల మీద కామెంట్ చేయడం అనేది చాలా తప్పండి. ఎందుకంటే ఇది ఒక ఫ్యాషన్ లిస్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. సారీ చెప్పింది, చెప్పడం కానీ అనడం ఎందుకు, మళ్ళీ సారీ చెప్పడం ఎందుకు? అందుకని నేను ఏమంటున్నా అంటే, ఇదన్నా ఉంటే మనకి ఏదైతే ఫస్ట్ కామెంట్స్ నడిచిందో, ఏదైతే ఫస్ట్ ఇష్యూ నడిచిందో దాని మీదే వాళ్ళు వెళ్ళిపోతే బాగుంటుండే. కానీ దేవతల మీద కామెంట్ చేస్తూ ఇంకా అలా మా ద్రౌపది మీద, సీతాదేవి మీద కామెంట్ చేయడం చాలా తప్పండి. ఇలాంటి మళ్ళీ ఒకసారి ఇంకొకరు చేయకుండా ఇలాంటి వ్యక్తులు అవునవును అటువంటి వాళ్ళపైన డెఫినెట్ గా చర్యలు తీసుకోవాల్సిందే. మరో కాల్ ఉన్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో చర్యలు తీసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే చర్యలు తీసుకుంటే నెక్స్ట్ ఇలా మాట్లాడే వాళ్ళు ఇంకొకరు రారండి, ముందుకు రారు, భయం ఉంటుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. షీలా ఫ్రమ్ వైజాగ్, షీలా గారు ఉన్నారు. షీలా గారు మాట్లాడండి. హలో, షీలా గారు మాట్లాడండి. యా యాక్చువల్లీ అసలు అతను అన్న ఆ స్టేట్మెంట్ ఉంది చూడండి, ఇట్స్ అతను ఉద్దేశం రాంగ్ కాకపోయినా కూడా దట్ స్టేట్మెంట్ ఇస్ అ రాంగ్ స్టేట్మెంట్ టు యూస్ యాక్చువల్లీ. ఇప్పుడు మనం ఇంట్లో మన ఆడవాళ్ళని తిట్టడానికైనా మనం ఆలోచిస్తాం, లైక్ ఎలా తీసుకుంటారు స్టేట్మెంట్స్, కూతురైనా తల్లైనా ఎలా స్టేట్మెంట్స్ తీసుకుంటారు అనేది మనం ఆలోచిస్తాం. బట్ అతను అలాగే తిట్టేసరికి ఈవెన్ జనాలు కూడా ఒక్కసారి షాక్ అవుతారు. ఎందుకంటే అసలు సీతాదేవికి ఎంత ఏముంది అసలు మతంలో కానీ క్యారెక్టర్ విషయంలో కానీ. సో ఆమె అలాంటి మాటలు అన్నాక, అలాంటి మాటలు అనేసరికి జనాలు కోపం రాదండి. యాజ్ అ క్రిస్టియన్ ఐఎమ్ సేయింగ్ దిస్, ద స్టేట్మెంట్ ఇస్ వెరీ రాంగ్. Okay. It is such a wrong statement to use. They're taking the situations outside. So what is the action to be taken on him? ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? Boycotting him is the best choice. ఎందుకంటే అలాంటి వాళ్ళ పాపులారిటీ తగ్గితేనే వాడికి తెలుస్తుంది వాళ్ళు ఎంత తప్పు చేశారనేది. We have to make him realize his mistake. ఇంత జరిగిన తర్వాత కూడా లేదు నేను ఇలాగే ఉంటానంటే మాత్రం మనం ఏం చేయలేం. ఎందుకంటే మనిషి కోపుకున్నంత వరకే చెప్తారు. అట్ ద సేమ్ టైం ఆయన అపాలజీ అడుగుతున్నట్టుగానే ఉంది, కానీ అపాలజీ కాదు, వార్నింగ్ లా ఉంది. నేను ఏదో మాట దొరలాను అని అడుగుతున్నాను, నేను హిందూగానే ఉంటాను, హిందూగానే చేస్తాను, ఇండియన్గానే ఉంటాను, ఇండియన్గానే చేస్తాను అంటూనే నా గురించి ఎవరైతే మాట్లాడతారో, నేను తప్పు అని ఎత్తి చూపుతారో వాళ్ళందరూ కూడా 2026లో దరిద్రాన్ని అనుభవిస్తూ ఆసుపత్రి బెడ్ పై ఉన్నప్పుడు నన్ను తలుచుకుంటారంటున్నాడు. అంటే ఈయన యొక్క అహంకారం ఇంకా ఆగడం లేదు, ఇంకా శృతిమించిపోతోంది. ఇప్పుడు
let's say he claims he's an Hindu. He claims he's an Hindu. అయితే అతనికి తన గాడ్ మీద రెస్పెక్ట్ ఉండాలి కదండి. ఎస్. అంత రెస్పెక్ట్ లేకుండా అంత ఇర్రెస్పాన్సిబుల్ గా మాటలు వదిలేస్తే మరి జనాలకి మండదా? సో వాళ్ళు చేయాల్సిన పని, జనాలు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా మీరందరు నాశనం అయిపోయి, మీరందరు ఇదైపోవాలంటే మాత్రం అవదండి నిజంగానే. చాలా మంది అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అన్ఫాలో కొడుతున్నారు, తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మొత్తాన్ని కూడా బాయ్కాట్ చేస్తున్నారు. సో మీ దగ్గర అలా జరుగుతోంది? ఎవరైనా ఫాలోవర్స్ ఉన్నారా మీ దగ్గర? మీరు చూస్తుండేవారా? Actually, one of my cousins follows him, but he is not doing that anymore after this. థ్యాంక్ యూ షీలా గారు. సో మరో కాల్ ఉన్నారు, మహేంద్ర ఫ్రమ్ గుంటూరు. సో మహేంద్ర గారు మాట్లాడండి. మహేంద్ర గారు హలో, రైట్, మాట్లాడండి వినిపిస్తోంది. ఫణీంద్ర గారు మాట్లాడండి, వినిపిస్తోంది. సో కంటిన్యూస్గా ఈరోజు ఒక్కరోజే 40,000 మంది ఫాలోవర్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అక్కడ అన్ఫాలో కొడుతున్నారు, అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను యాజ్ ఆఫ్ నౌ కౌంట్ చూస్తే 2.3 అంటే 23,28,095 ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు వాడికి. 2 days బ్యాక్ 2.5 ఉండే, ఇప్పుడు 2.32కి వచ్చింది. మరి కాసేపట్లో సాయంత్రానికల్లా అది 2.2 అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఇటువంటి బల్పే మీరు ఇచ్చిన సపోర్ట్, మనందరం ఇచ్చిన సపోర్ట్ కారణంగానే ఈరోజు ఈ రకమైన బల్పు మాటలు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఇఫ్ ఇట్ ఆల్ అవన్నీ మాటలు రావడానికి గల కారణం పబ్లిక్గా మీరు ఇచ్చిన సపోర్టే. దరిద్రం అనుభవిస్తారు, ఆసుపత్రి పాలవుతారు అంటున్నాడు, శాపనార్థాలు పెడతాడు. అసలు వీడియో కూడా నాకు అర్థం కాదు. అసలు రమ్మని పిలిచింది వాడి టాపిక్లోకి. ఎవరైనా వచ్చి నువ్వు మాట్లాడాలి, శివాజీ మాటలని వ్యతిరేకించాలి, అనసూయకు సపోర్ట్ చేయాలి, లేదా అనసూయ మాటలను వ్యతిరేకించాలి, శివాజీ మాటలను ఎవరైనా పిలిచారా? సరే, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నీకు కూడా స్పందించాలనిపించింది, బీయింగ్ ఏ ఒక రకంగా సెలబ్రిటీలా ఉన్నావు కాబట్టి స్పందించాలనిపించింది, స్పందించావు. ఎలా ఉండాలి ఆ స్పందన? తప్పు ఒప్పులను మాట్లాడాలి, కొంత ఆచి తూచి పదం తప్పు దొరలకుండా ఆలోచించి వ్యవహరించాలి. కానీ నువ్వు చేసిన బాచ ఏంది? ఆ పుచ్చకాయ ఏంది? ఆ కీరా ఏంది? వాటితో ఏం చెప్పాలనుకున్నావు? తర్వాత నువ్వు లైవ్ కండక్ట్ చేసి లైవ్లో మహిళలను ఏం తిట్టినావు? హిందూ దేవీ దేవతల్ని ఏ రకంగా దూషించినావు? ఎటువంటి పదాలు ఉపయోగించినావు? భారతదేశాన్ని దరిద్రమని ఎందుకు మాట్లాడినావు? 1 కాదు 2 కాదు, తప్పు మీద తప్పు, 10 తప్పులు చేశావు. భారతదేశాన్ని తిట్టడం ఒక తప్పు, భారతదేశం గురించి తప్పుగా మాట్లాడి దాన్ని మళ్ళీ కవర్ చేస్తూ ఇప్పుడు సారీ అని చెప్పినట్టుగా ఒక రకమైనటువంటి అది సారీలు ఎటకారంలా ఉండి, దాని తర్వాత సామాన్యమైనటువంటి పబ్లిక్ ఎవరైతే దానికి వ్యతిరేకంగా మాట్లాడతారో వాడిని క్వశ్చన్ చేస్తారో ఆ క్వశ్చన్స్ని వాడు వక్రీకరించి 2026లో అష్టదరిద్రం అనుభవిస్తారు, ఆసుపత్రి పాలవుతారు అంటాడు ఈ విధవ. సో మరో కాలర్ కూడా ఉన్నారు, చైతన్య గారు మాట్లాడండి. చైతన్య గారు వినిపిస్తోందా? రైట్. సో ఇంకా కంటిన్యూ అవుతోంది, అన్సబ్స్క్రైబ్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. సో 23,27,966 యాజ్ ఆఫ్ నౌ లైవ్ కౌంట్ ఇది. సో ఇంకా అన్సబ్స్క్రైబ్ పెరుగుతోంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వార్తలో గరికపాటి అభిమానులకు గమనిక అని చెప్పి ఒక పోస్ట్ని విడుదల చేశారు గరికపాటి నరసింహారావు. సో ఆ విజువల్లో మనం చూస్తున్నాం. ఆయన చెప్తున్నటువంటి ఆ వీడియోలో ఆ పోస్ట్లో అర్ధరహితమైనటువంటి కవ్వింపు చర్యలు, గురువుగారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై, ఛానళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఖాయం అనేటువంటి ఒక మాట వినిపిస్తోంది. సో దీంట్లో ఇంకా చాలామంది కామెంట్స్లోకి వచ్చి మళ్ళీ దీన్ని రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్గా క్రియేట్ చేస్తున్నారు. అరే పనికిమాలిన వెదవాళ్ళు ఎవరైతే రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ కోసం మీరు ఇక్కడ కామెంట్స్ చేస్తున్నారో, రిలీజియస్ ఆస్పెక్ట్ లేదు ఇక్కడ, రిలీజియస్ అనే తావు లేదు ఇక్కడ. వాడన్నది భారతదేశంలో ఒక అదే మతంలో కొనసాగుతూ అదే మతానికి సంబంధించిన ఒక హిందూ దేవీ దేవతల పైన ఇక్కడ అసలు క్రిస్టియన్, ముస్లిం ఎటువంటి భేదాలు లేవు. అటువంటి విధంగా కొట్లాడగా జావకండి ఇక్కడ కామెంట్స్లో ఒకరికొకరు ఫైట్ చేసుకొని వాటి మీద వీటి మీద కామెంట్స్, ఇవంతా అనవసరమైనటువంటి ఆ చర్చ. అది నాన్ వేషన్ అనింది హిందూ దేవీ దేవతల గురించి, హిందూగా ఉంటూనే ఆ రకమైన వ్యాఖ్యలు చేశాడు. సో దీంట్లో ఎవరికి ఇంకో రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ లేవు, ఎటువంటి విభేదాలు లేవు. ఉదయాన్నే చాలామంది లైవ్లో మనతో పార్టిసిపేట్ చేసినట్టు వేరే రిలీజియస్ సంబంధించిన వాళ్ళు కూడా వాడి మాటలు తప్పు అని ఖండించారు. కానీ ఇక్కడ మీరు మళ్ళీ
హిందూ క్రిస్టియన్ ముస్లిం ఈ చర్చను తప్పుదో పట్టించకండి. కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ చెప్తున్నా, ఇక్కడ దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ హియర్. అసలు ఎటువంటి అంశాలు కూడా లేవు దాంట్లో. సో నాన్ వేసిన మాట్లాడిన మాటల పట్ల మీకేమైనా అనిపిస్తే కామెంట్ చేయండి, కానీ పిచ్చి పిచ్చిగా రిలీజియస్ వాటి గురించి కామెంట్ చేయాల్సి వస్తే దీన్ని ఇంకొక డైవర్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తే అంతా అబ్జర్వేషన్లో ఉంటాయి, అంతా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు పోలీసులు కూడా, ఇంటెలిజెన్స్ కూడా. సో డెఫినెట్గా వాటిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం. మరో కాల్ ఉన్నారు పీసీఆర్. వన్స్ అగైన్ ప్రమీల గారు మాట్లాడండి అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. గరికపాటి గారిపై అట్లా సీరియస్ అవడం కారణం ఏంటి సార్? చెప్పండి అమ్మా. గరికపాటి గారిని కూడా తీసుకురావడం ఏంటి సార్ అసలు? అవును, గరికపాటి గారిపై తీసుకురావడం రాంగ్ సార్ అసలు. ఆయన కూడా రియాక్ట్ అయ్యారు, గరికపాటి గారు కూడా రియాక్ట్ అవుతూ నాపై ఇలా తప్పుగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఏదో పోస్ట్ కూడా పెట్టారు. సో ఆయన ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి మరి. సరే చూస్తూనే రాంగ్ అని చెప్పడం, శివాజీ గారిపై చెప్పడం ఒకటి, మళ్ళీ గరికపాటి గారి అసలు మన సాంప్రదాయ ఆయన కూడా తీసుకురావడం చాలా రాంగ్ కదా సార్. థ్యాంక్ యూ ప్రమీల గారు. సో మళ్ళీ చెప్తున్నాను, కామెంట్స్లో చాలామంది కూడా రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్. సో రిలీజియస్ గురించి మీరు అనవసరంగా మాట్లాడి, ఐఎమ్ రిపీటింగ్ దిస్ అగైన్, అంతా అబ్జర్వేషన్లో ఉంటుంది, ఇంటెలిజెన్స్ చూస్తూ ఉంటాయి. ఒకవేళ కనుక మీరు తప్పుగా ఇటువంటి పిచ్చిగా కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేసే విధంగా కనుక కామెంట్ చేస్తే దెర్ విల్ బి బిగ్ ఇష్యూ ఫర్ యూ, తప్పకుండా జరిగిద్ది. బట్ ఇప్పుడు జరుగుతుందల్లా నాన్ వేషణ ఇష్యూ పైనే. ఆయనే చెప్తున్నాడు హిందూ అని చెప్పి. సో ఆయన భారతదేశం గురించి మాట్లాడడం చాలా పెద్ద తప్పు చేశాడు. ఆ తర్వాత హిందూ మహిళల గురించి, దేవి దేవతల గురించి మాట్లాడి అతిపెద్ద తప్పు చేశాడు. తర్వాత ఆ ఎక్స్ప్లెయినర్ వీడియో చూడండి, ఆ పుచ్చకాయ కీరా తీసుకొని రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఒక దరిద్రపు వీడియో తీశాడు. ఆ వీడియో కూడా చాలా దరిద్రంగా తీశాడు. ఇటువంటి వీడియోల పట్ల చాలా విపరీతమైనటువంటి దరిద్రంగా మాట్లాడిన మాటలకు సంబంధించి అందరూ కూడా ఇప్పుడు విభేదిస్తూ ఉన్నారు. సో గరికపాటి రెస్పాండ్ అయ్యారు, ఒక పోస్ట్ పెట్టారు ఆయన. సో గరికపాటి పోస్ట్లో కూడా డెఫినెట్గా ఆ ఛానళ్లపై చర్యలు తీసుకుంటానని చెప్పడం చూస్తున్నాం. సో 2026 మాది, మార్క్ మై వర్డ్, 2026లో ఆయన పద్ధతి మార్చుకోకపోతే 2 రోజులే ఉంది, నువ్వు మారడానికి అవకాశం ఈ 2 రోజులే. ఈ బల్పు మాటలు, పిచ్చి వేషాలు, డబుల్ మీనింగ్ డైలాగులు, దరిద్రపు వీడియోలు కనుక మార్చుకోకపోతే నీకు 2 రోజుల టైం ఉంది మిస్టర్ అన్వేష్. ఈ 2 డేస్లో కనుక ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రెక్టిఫై యువర్ సెల్ఫ్, నిన్ను మార్చుకోకపోతే, నీ తప్పును తెలుసుకోకపోతే 2026లో నువ్వు కాదు చెప్పడం, కొన్ని కోట్ల మంది జనాలు చెప్తున్నారు, నేను అన్ఫాలో అయ్యే వాళ్ళు చెప్తున్నారు, దరిద్రం కొట్టుకుపోతావు. నువ్వు అంటున్నావు చూసావు, అదే దరిద్రం నీకు తగిలి దరిద్రం. ఆ దరిద్రం ఆల్రెడీ మొదలైంది. ఏం లేదు, నువ్వు చేయాల్సిందల్లా తప్పు జరిగింది, నన్ను క్షమించండి అని చెప్పి ఆ ఒక్క మాటతో కామైపో. ఇంకా పిచ్చి వేషాలు, పిచ్చి మాటలు మాట్లాడితే ఇంకా అంతకంతకు అనుభవించక తప్పదు. సో ఆ నాన్ వేస్ట్ రిపోర్ట్ కొట్టండి అందరూ, వాడి బల్పు దిగిది అని మౌనిక కామెంట్ చేస్తున్నారు. తర్వాత నో రిలీజియన్ కాన్ఫ్లిక్ట్స్ అనేది శౌర్య స్కోడిగర్ కామెంట్ చేశారు. సో షైరా షాజీ, అంత పెద్ద గరికపాటి గారిని అనటం అసలు ఆ బూతు రుచి, వాడికి పోయే కాలం వచ్చిందని ఒక కామెంట్. సో చాలామంది రియాక్ట్ అవుతున్నారు. డైరెక్ట్గా లైవ్లో కూడా కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో లైవ్లో మీరు కాల్ చేయాల్సిన నెంబర్ కింద స్క్రోల్ అవుతున్నాయి. సో వంశీ ఫ్రమ్ వరంగల్, వంశీ గారు మాట్లాడతారు. వంశీ గారు మాట్లాడండి. హలో, హాయ్ అన్న. నమస్తే, మాట్లాడండి వంశీ గారు. అదే ఇప్పుడు మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే, టోటల్ మనకు నాన్ వేషకు ఉండే ఫాలోవర్స్ మొత్తం, ఆవిడ మాట్లాడేది మొత్తం తెలుగు లాంగ్వేజే కాబట్టి యూట్యూబ్లో ఉన్న సబ్స్క్రైబర్స్ మొత్తం తెలుగులే. ఇప్పుడు మన తెలుగులో మొత్తం హిందూస్ మొత్తం అందరు మేలుకోవాలి. ఫస్ట్ అందరు మేలుకొని మన ఫ్రెండ్స్ అయినా మ్యూచువల్ ఎవరు ఉన్నా కానీ ప్రతి ఒక్కరి దగ్గర అన్సబ్స్క్రైబ్ చేపియాలి. చేపించినప్పుడు వాడికి అప్పుడు బుద్ధి వస్తుంది బ్రదర్. ఇక్కడ ఏంటంటే మ్యాటర్, ఇప్పుడు నేను పాలిటిక్స్ గురించి కూడా తీయట్లేదు. ఈ బీజేపీ వాళ్ళు కూడా ఎలక్షన్స్ టైంలో ఏ పార్టీ వాళ్ళైనా ముందుకు వస్తారు. ముందుకు వచ్చి ఇలా చేసినప్పుడు ఇలాంటి కూడా సంఘటనలు, సనాతన ధర్మాన్ని ఎవడన్నా మాట్లాడినప్పుడు ఇంకొకడు రావద్దు, వాయిస్ రేజ్ చేయకుండా మనం గట్టి నిర్ణయం తీసుకోవాలి. వాడికి గట్టి నిర్ణయం తీసుకొని ఇంకొకటి ఇలా రాకుండా, వాడికి ఎలాగైతే మనం అలా అందరం ఏకమై చేస్తే ఇంకోటి బయటికి రావాలన్నా భయపడతారు బ్రదర్. అవును. ఒకవేళ ఇక్కడతో ఈ ఇష్యూ కనుక సార్ట్ అవుట్ అవ్వకపోతే రేపటి రోజు ఇంకొకటికి అడ్వాంటేజ్ అవుతుంది. ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడము,
వాడు చెప్పేది నేను మహిళల కోసం పోరాడతానంటున్నా అని చెప్తూనే మహిళలనే తిడుతున్నాడు. Yes. ఇక్కడ చూడండి, మొత్తం మన సనాతన ధర్మాన్ని ఇంత లెక్క చేయకుండా వాడు ఎంత నిత్యంగా బ్రదర్ అది అసలు నిజపట్టట్లేదు. వాడు మాట్లాడే మాటలు చూస్తే కూడా గరికపాటి గారిని కానీ ఎవరిని కానీ చాలా నిత్యంగా అసలు అది చాలా బ్యాడ్గా ఉంది. వాటి మీద మనం 100% ఇప్పుడు గవర్నమెంట్ కాదు, మొత్తం హిందూస్ అందరం ఇక్కడ వంశీ గారు అయితే ఏంటంటే చాలా మంది లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట, ఉదయాన్నే మేము చాలా మంది లీగల్ అడ్వైజర్తో కూడా మాట్లాడుకొస్తే వాళ్ళు చెప్తుంది ఏంటంటే లైవ్లో కూడా చెప్పుకొచ్చారు. సో మనందరం కూడా సోషల్ మీడియా వాడుతున్నాం, అందరం సోషల్ మీడియా ఫాలో అవుతున్నాం కదా. సో ఎక్స్ లేదా ఇన్స్టాగ్రామ్ ఎక్కడైనా సరే పాస్పోర్ట్ అథారిటీని, ఇండియన్ ఎంబసీని, ఆ తర్వాత మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ని, ఈ మూడితో పాటుగా అటు కేంద్ర హోంశాఖని, సో నేషనల్ హోమ్ మినిస్ట్రీని కూడా మనం ట్యాగ్ చేస్తే కొంత వాళ్ళ వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. చాలా మంది కూడా సోషల్ మీడియా వాడే వాళ్ళు ఆ పని చేయండి, అన్ఫాలో చేయడంతో పాటుగా ఈ పని కూడా చేయండి. ఇఫ్ ఎట్ ఆల్ దిస్ డజంట్ స్టాప్ హియర్, ఇక్కడ కనుక ఆగకపోతే ఇది ఇంకా రెట్టింపు అవుతుంది. ఈ రోజు ఇంతటి స్థాయిలో ఇంతమంది చూసే విధంగానే మాట్లాడిన వీడిని కనుక ఆపకపోతే ఇంకొకటి తయారవుతాడు. సోషల్ మీడియా ఇప్పటికే దరిద్రం అయిపోయింది. ఏంటంటే వాడి మొత్తం వాడికి వచ్చే రెవెన్యూ మొత్తం యూట్యూబ్ నుంచి అన్న, వాడికి సెకండ్ ఇయర్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు ఎవరైతే అన్సబ్స్క్రైబ్ చేసినారో ప్రతి ఒక్కరు రిపోర్ట్ కొడితే వన్ రెవెన్యూ మొత్తం స్టాప్ అయిపోద్ది. అప్పుడు కదా వానికి బుద్ధి వచ్చేది. ఇప్పుడు మనం చేసిన దెబ్బకి వాడు సారీ చెప్తుండే. అయితే ఎలా ఉందనంటే వంశీ గారు, మీరు చాలా ఫాలో అవుతున్నారు చెప్తున్నా నేను, నా దగ్గర 8 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, 128 దేశాలు తిరిగినా ఇక అయిపోతే సరిపోయింది నాకు, నేను దర్జా కూర్చొని తింటా, నాకేం అవసరం లేదు అంటున్నాడు. మీరు అందరూ అన్ఫాలో చేసినా, ఎవరు నన్ను క్వశ్చన్ చేసినా, ఎవరు తిట్టినా కూడా 2026 నాది, నేను చెప్పిస్తున్నా, మీ అందరూ కూడా అష్టదరిద్రంలో ఉండి ఆసుపత్రి పాలవుతారు అంటున్నాడు. అలా అనుకున్నోడైతే ఇప్పుడు వచ్చి సారీ చెప్పాడు కదా, మొన్నటి దాకా బాగా ఒర్రిండు కదా, అంత ఒర్రినోడు ఇప్పుడు వచ్చి సారీ ఎందుకు చెప్తాడు? వానికి దెబ్బ పడ్డది, వాడు భయపడుతుండు. మనం అదే విధంగా కంప్లీట్ గా వాడిని బయటికి వెళ్ళగొడితే అప్పుడు వానికి ప్యాక్ అయిపోతుంది. పవర్ ఏంటంటే హిందూస్ అంటే ఏందనే పవర్ రావాలి ఫస్ట్. ప్రతి ఒక్కరు ఏదైనా ప్రతి స్టేట్ నుంచి ప్రతి ఒక్క విలేజ్ నుంచి కానీ మాకెందుకు అనుకుంటే మాత్రం వేస్ట్. ఇంకోటి చెప్పాలంటే ఇవాళ ముక్కోటి ఏకాదశి, ఈ రోజు ముక్కోటి ఏకాదశి అనగానే ఫోన్ లో చూడండి బ్రదర్, ఎక్కడ చూడు స్టేటస్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.